నెల్లూరు జిల్లాలోని హోటల్ యజమానులు ఆందోళనకు దిగారు. స్విగ్గీ, జొమాటో కంపెనీలు అధికంగా తీసుకుంటున్న 32% కమిషన్ వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్విగ్గీ, జొమాటోలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొన్ని వేల మందికి ఉపాధి కలిగిస్తుంది. ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా ₹1,00,00,000 అవుతుంది. కానీ ఏ హోటల్ అయినా కూడా 40-50 కుటుంబాలు సాగే సంస్థ హోటల్ పరిశ్రమ. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టే ట్యాక్సులు ఒక హోటల్ పరిశ్రమే. సుమారు ఏ ఊరికెళ్ళా కూడా ఆదరించి భోజనం పెట్టే సంస్థ ఈరోజు కష్టాల్లో ఉంది. కారణం ఏంటంటే ఒక బ్లాక్ మెయిలింగ్. అంటే స్విగ్గీ, జొమాటో అనే సంస్థ కొత్తగా స్టార్ట్ అయ్యి సుమారు 5% స్టార్ట్ అయ్యి ఈరోజు హోటల్ పరిస్థితి కబ్జా చేస్తుంది. ఎంత మోసం అంటే ఈరోజు ప్రతి హోటల్ అప్పుల్లోకి వచ్చేసాడు. కారణం ఏంటంటే 32%, 32%. ఎవరైనా మాట్లాడితే ఒక 5% తగ్గించేది, వాళ్ళు మంచి చేసుకునేది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు స్విగ్గీ, జొమాటో మోసాలు ఏమి భరించలేక నెల్లూరులో అనేక మంది నీకు 2 లక్షల బిల్లు అయితే 90,000 ఇస్తాడు, 90,000 బిల్లు అయితే 40,000 ఇస్తాడు. ఏమంటే మేము యాడ్స్ మీది పేరు మేము బాగా తీసుకొచ్చాము, సరేనా, మీ ఆఫర్లు పెట్టాము అనే విధంగా ఎంతో మోసం చేసి హోటల్ పరిశ్రమని సర్వనాశనం చేస్తుంది జీఎస్టీ. ఈ జీఎస్టీ వచ్చి 5%. ప్రధానమంత్రి మోడీ గారు స్విగ్గీ, జొమాటో అనే కంపెనీ మా దగ్గరికి 10%తో వచ్చింది. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మా దగ్గర 32% కట్ చేస్తుంది. అది మీకు ఏ విధంగా చెప్పాలంటే, ఇది ఒక వారంలో ఒక హోటల్ వ్యాపారస్తుడి దగ్గర స్విగ్గీ, జొమాటో కట్ చేసేది 1,44,000 కస్టమర్ కడతాడు. మాకు కమిషన్తో పాటు 90,000 ఇస్తానంటారు. రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి 63,000 కట్ చేశారు. స్విగ్గీ ఫీజు అని చెప్పి 31,000 కట్ చేశారు. ఈ మధ్యకాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు ₹1,790 కట్ చేశారు. ఇవి కాకుండా పాకెట్ హీరో అంట, పాకెట్ హీరో, మెగాస్టార్, పవర్ స్టార్ ఇలాగే పాకెట్ హీరో అంట. అది ఏందో కూడా మాకు తెలియదు. దానికోసం ₹930 కట్ చేశారు. ₹3,000 పాకెట్ హీరో ఫీజు అని చెప్పి 3,000 కట్ చేశారు. 1,44,000 కస్టమర్ కడితే ₹33,000 హోటల్ ఓనర్కి అందింది. ఈ విధంగా జరిగితే హోటల్